నందినగర్లోనే ఇంటికి చేరుకున్న కేసీఆర్. పొట్టి శ్రీరాములకు అర్పించిన సీఎం వైఎస్ జగన్. కందుకూరు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టి పాలాభిషేకం. అంగన్వాడీల ధర్నాకు టీడీపీ సంఘీభావం. యువగలం పాదయాత్ర ముగింపు సభని విజయవంతం చేయండి. వంటిమిట్టకు చేరిన బాలరాముడు విజయయాత్ర. సైదాబాద్ గ్రామంలో దళితులకు ఇవ్వాల్సిన భూమిని సింగరేణిలో ఉద్యోగం చేసుకునే వారికి ఇస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం పాత మార్కెట్ వద్ద పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ రోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఇంటికి చేరుకున్నారు. యశోద దవాఖానా నుండి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. కేసీఆర్ వెంట ఆయన కుమారుడు కేటీఆర్ కూతురు కవిత, హరీష్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సచివాలయంలో పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కందుకూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభవత్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో కందుకూరు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీట్లు తినిపించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ సరికొండ మల్లేష్, సీనియర్ నాయకులు అందుగుల సత్యనారాయణ, ఇంద్రకాంటి, రాకేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రెడ్డి, మూల హనుమంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ సులేమాన్, యూత్ అధ్యక్షులు దంతోజీ నరసింహాచారి, బీసీసీఎల్ అధ్యక్షులు సరికొండ జగన్, యువజన విభాగం మెంబర్ సౌడా వెంకటేష్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నరసింహ, ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఆంజనేయులు, మండలం ప్రచార కమిటీ అధ్యక్షులు ఎడిగి కృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా జనరల్ సెక్రటరీ వినోద్ చారి, సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ధేశ్వర్ గౌడ్, మండలం ఉపాధ్యక్షులు సయ్యద్ అజీజీ, మండలం జనరల్ సెక్రటరీ వారికుపల బాబు, మైనార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ అబ్జాల్, మాజీ ఎంపీటీసీ సరికొండ పాండు. సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి, రామ్రెడ్డి, దేశం వెంకట నారాయణ రెడ్డి, బొక్క పాండురంగారెడ్డి, మంగలి మల్లయ్య, గంగాధర్ రెడ్డి, రవీందర్, యుగేందర్ గౌడ్, మదన్ పాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గణేష్ నాయక్, వేరేశం, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాన్యగూడ నరసింహ, యాదగిరి, కొత్తూరు నిరంజన్, పాయాజ్, నవీన్, ప్రశాంత్, మహేందర్, శేఖర్, రాములు గౌడ్, వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన కందుకూరు మండలానికి ఏదైతే ఫార్మాసిటీ ఉండనో కందుకూరు మండలం కానివ్వండి, మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, పక్కన ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం
కాన్స్టిట్యున్సీకి ఈ 3 కాన్స్టిట్యున్సీలకు ఈ ఫార్మాసిటీస్ తోని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే కాబట్టి ఏంటంటే ఫార్మా అనేది ఒక అనుభవం కన్నా కూడా డేంజర్ అనేటువంటిది కాబట్టి దానికోసము మన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు నేను ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ కోసము పెట్టిన రోజు చెప్పిన నేను అసలు ఈ ముఖ్యమంత్రికి అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అసలు ముఖ్యమంత్రి ఒక హెచ్ఎండి ఏరియా తీసుకొచ్చి ఒక ఫార్మాసిటీ పెట్టడం అనేది హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన కందుకూరు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రోజు కూడా ఏదైతే మన రంగారెడ్డి జిల్లాలో ఇండస్ట్రీ మామూలు ఇండస్ట్రీ పెట్టడానికనే అసలు అనుమతి లేనటువంటి ప్రదేశంలో తీసుకొచ్చి ఈ ఫార్మాసిటీ పెట్టడం అనేది ఇంతకన్నా దూరమైన చర్య లేదు. ఆ రోజు ఈ బుద్ధిమంతులు ఏం చెప్పారంటే ముందు ఏదైతే మన రామోజీరావు ఉందో ఆయన బ్లాక్ మెయిల్ చేసి ఆయన గుట్టలు వేసుకోనికే ముందు ఫిలిం సిటీ అని చెప్తే మన ప్రాంతం మన దగ్గర అన్ని గుట్టాలు ఉన్నాయి అన్ని విధాలు. ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీ కోసం మనకు ఐటీ చేస్తా ముచ్చాల్లో ఐటీ పార్క్ చేస్తే దానికోసము తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు చెప్పి ఆ రోజు ఇదే ఇక్కడ నుంచే చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఏ విధంగా ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం నిర్ణయాలు తీసుకుంటూ అదేవిధంగా ఇలా మన రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసము కష్టపడుతున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు దానికి నిదర్శనం అది ఈ ఫార్మాసిటీ తీసేయడమే. ఇంకొకటి ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం ఉత్తర తెలంగాణ డెవలప్ చేసుకుంటూ ఇవాళ మన రేవంత్ అన్న నల్లమల్ల బిడ్డ కాబట్టి మన శ్రీశైలం రోడ్డుకు మన దక్షిణ ప్రాంత వ్యక్తి కాబట్టి మనకి ఇలా మంచి రోజులు వచ్చాయి కాబట్టి రేపు ఎందుకంటే మనం గోకాపేట చూస్తున్నాం. ఇందాక మన చెప్పినట్టుగా రాణపతపేట చెప్పినట్టుగా ఆడ మన మోకిల కాడ ఇలా 40-50 కోట్లు పోతుంది. మనకు కూడా హైదరాబాద్ కింద దగ్గర ఉండి మనం ఇలా కోటి రూపాయలు కూడా దొరికే పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా సబితమ్మతోని దీనికోసం కొట్లాడుతున్నా నేను. ఏదైతే మన మా ప్రాంతము కన్జర్వేషన్ జోన్ ఉందో కన్జర్వేషన్ జోన్ ఎత్తివేయాలి. 90% కన్జర్వేషన్ జోన్ పెట్టడం అనేది నేను ఆ రోజు జిల్లా పరిషత్లో కూడా జడ్పీ పోలీట్ అయినప్పుడు కూడా మొట్టమొదటగా ఇదే విషయం కూడా మాట్లాడాను. ఆ రోజు నుంచి ఈనాడు కూడా మేము ఏంటంటే మన ప్రాంతానికి అన్ని విధాలా ఈ సబితమ్మను గెలిపించి ఒకసారి హోమ్ మినిస్టర్ చేసినాం, రెండోసారి విద్యాశాఖ మంత్రి చేసింది. తప్పితే ఆమె బాగుపడ్డ తప్ప ఈ ప్రాంతానికి మన ఎవరు కూడా చేసింది ఏం లేదు. కాబట్టి ఎప్పుడైనా లోకల్ కు నాన్ లోకల్ కు తేడా ఇదే ఉంటుంది. కాబట్టి మన రేవంత్ అన్న మన ప్రాంత నల్లమల్ల బిడ్డ అంతా కోపం ఉందో తెలుసు, మనకందరూ తెలియదు. యూరోప్ కొండలు నుండిపోయిన ఒక శాస్త్రం ఉంది. ఆ విధంగా మనల్ని అన్ని విధాలా మన ప్రాంతాన్ని మోసం చేసిన వ్యక్తి ఈ సబితా ఇంద్రారెడ్డి కాబట్టి మనం ఏమన్నా తప్పకుండా తరిమి కొడుతూనే మన ప్రాంతం మనకు అభివృద్ధి జరుగుతుంది. ఆ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటే ఆ రోజు మేము భయపడి ప్రజాభిప్రాయ సేకరణ కూడా రానటువంటి వ్యక్తి ఎవరు ఉంటే సబితా ఇంద్రారెడ్డి కాబట్టి ఇవి మన ఈ ప్రాంతం మీద మనకు ఎంత ప్రేమ ఉందో దానికే మన నిదర్శనం. కాబట్టి ఆ రోజు బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి మేము ఆ రోజు ధైర్యంగా పోయి మొట్టమొదట మాట్లాడిన వ్యక్తిని నేనే. ఆ రోజు కూడా ఏదైతే అసలు మనకు హెచ్ఎండిఏలో ఇండస్ట్రీలు చేస్తారా ఇంత బుద్ధి తక్కువతనం చేస్తున్న బుద్ధి లేదని చెప్పి ఆ రోజు మాట్లాడి మనము అన్ని విధాలా ఆ రోజు నుంచి కూడా రైతులకు కూడా 8 నుంచి 10 లక్షలు ఇస్తున్నారు. ఆ విధంగా ఇవ్వద్దు, మీరు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే సోనియా గాంధీ 2013 చట్టం తీసుకొచ్చింది రైతులకు, నిజంగా సోనియా గాంధీ ఫోటో మురుగమాల పెట్టుకోవాలి. లేకపోతే 2013 చట్టమే లేకపోతే ఇలా మన రైతుల భూములు ఎవరు కూడా మిగిలేది కాదు. ఆ రోజు 80-90% కూడా మన ముఖ్యమంత్రిలో ఉండే అయినా కానీ సోనియమ్మ పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేటువంటి ఉద్దేశంతో 2013 చట్టం ఏంటంటే ఆ చట్టం ప్రకారము 80% మంది ఒప్పుకుంటే ఇండస్ట్రీస్ పెట్టాలి. దాంతో పాటు భూమికి ఇలా మనకు 10 కోట్లుండే నువ్వు తీసుకున్నప్పుడు 30 కోట్లు ఇవ్వాలి. దాంతో పాటు పని వాళ్ళకు కూడా అందరు కూడా ఉపాధి కల్పించాలి, అన్ని విధాలు సాయం చేయాలనేటువంటి చట్టం తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఒక బ్రహ్మాస్త్రము ఆ రోజు మనకు అందరు కూడా తెలియదు. ఇలా సమాచార హక్కు చట్టం గాని, ఇలా ఉపాధి హామీ చట్టం గాని, ఏదైతే పేదలకు ఆహార భద్రత చట్టం గాని అన్ని కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా ఉన్నప్పుడు అన్ని బ్రహ్మాస్త్రాలు పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇలా కూడా చూస్తా ఉన్నాం. మనము ఉన్నదైతే చెప్పిన 6 గ్యారంటీలు దాంట్లో ఆల్రెడీ 2 కూడా మనము ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు 90 రోజుల టైం ఉంది. ఆ 90 రోజులలో కూడా మిగతా 4 గ్యారంటీలు ఇచ్చి కూడా రేపు మనం అందరం కూడా ప్రజలకు ఏదైనా మాట ఇచ్చినామో ఆ మాటకు 100% కట్టుబాటు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకోటి రైతు బంధు కూడా మొన్న కేసీఆర్ ఇవ్వలేదు. మనం రాగానే ఇప్పుడు 3-4 రోజులకే రైతు బంధు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టామో మనము అన్ని విధాలు అన్నింటినీ నెరవేర్చే ప్రభుత్వము. మనం ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉంటే
మన రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మనం అందరం కూడా మన శ్రీశైలం రోడ్డు వాసులు, దక్షిణ తెలంగాణ వాసులు మనం అందరము రేవంత్ అన్నకు అందరం కూడా దన్నుగా ఉండి రేపు మన మెడికల్ కాలేజ్ కూడా మనకి ఇక్కడ తొందరనే ఏర్పాటు చేసుకోవడానికి రేవంత్ అన్న గారికి దృష్టికి తీసుకుపోతాం. కాబట్టి రేపు అన్ని కూడా ఈ యొక్క మెగా సిటీ కాదు, రేపు ఐటీ గానీ అన్ని విధాలుగా మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి రేటు తక్కువ ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రాంతము ఏదైనా ఉందంటే మన శ్రీశైలం రోడ్డు మన ప్రాంతమే. కాబట్టి రేపు మనకు అందరికీ మంచి రోజులు వచ్చాయి. కాబట్టి ఈ 5 ఏళ్లలో మన ప్రాంతము అన్ని విధాల అభివృద్ధి కోసము మేమందరం కూడా సహాయశక్తులు కృషి చేస్తాం. మీరందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దానికి సహాయశక్తులు కృషి చేసి మనం అందరం పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేయడానికే మనం అందరం ఉండాలి తప్ప మనం ఎలాంటి అవినీతికి అక్రమాలకు తావు వేయకుండా చేస్తున్నారే మనకు ప్రజలలో గుర్తింపు. కాబట్టి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం పాత మార్కెట్ వద్ద గల కీర్తిశేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా పాల్గొని వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, గజ్జవల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే, పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే, పొట్టి శ్రీరాములు గారు అమర్ రహే, పొట్టి శ్రీరాములు గారు జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజున అమరజీవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అవతరణకి ఆయన త్యాగంతో వచ్చినటువంటి మహానుభావుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ వారు, అదేవిధంగా ఆర్యవేద సంఘం వారు, మన పెద్దలందరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదని, ఆ మహానుభావుడు పుణ్యమే ఈ రోజున మనం ఈ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడో మద్రాసులో మన తెలుగువారికి గుర్తింపు లేని సందర్భంలో మరి శ్రీరాములు గారి ఆత్మార్పణ ద్వారా మన తెలుగువారికి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని వచ్చిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలని, తద్వారా మనం అందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ మహానుభావుడికి మరొకసారి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో నిరుపేదలకు, దళితులకు ప్రభుత్వం 234 సర్వేలో ఇళ్ల స్థలాలు కేటాయించగా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఇల్లు ఉన్న వారికి మరియు స్థలం ఉన్న వారికి, సింగరేణి జాబ్ చేసే వారితో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేసే వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో అసలైన పేదలకు, వికలాంగులకు, వితంతువులకు, అర్హులైన వారికి స్థలం లేకపోవడం జరుగుతున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని న్యాయం జరిపించాలని కోరారు. బుక్లింగ్ పట్టుకొని ఆర్డీఓకి ఫోన్ చేసి ఊళ్ళో ఉన్న సుజ్ఞాని ఆర్డీఓకి ఫోన్ చేసి 1200 మాట్లాడుకున్న పొక్లీన్ 4000 రూపాయలు దండగా కట్టించాడు. సర్పంచ్ సుజ్ఞాని వచ్చిండు, డిఆర్ఓ వచ్చి అదంతా ఊడిపేసిండు. నాకేం లేదు, ఇల్లు లేదు, జాగలేదు, నాకు 2 ఆడపిల్లలు, అంతా తీసేసిండు, తీసేపించిండు. గతంలో బెందడి ఆ ట్రిప్ లో బెందడు ఉన్నది, 30,000 రూపాయలు అయినాయి సార్. ఇప్పుడు ఆ పంచింగ్ కూడా మాకు అత్తలేదు. మీరు ఒకసారి అక్కడికి వచ్చి ఆ పాయింట్ ఫోటో తీసుకోండి. సైదాబాదు గ్రామస్థం సైదాబాద్లో 234 సర్వే నెంబర్లో భూములు, ప్లాట్ల గురించి అవకతవకలు జరుగుతున్నాయి. ఇది ఏంటంటే ప్రతి ఒక్క కుల వాళ్ళకు, ప్రతి అందరికీ అర్హులు అయిన వాళ్ళకే పట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి. అందులో ఒకటి సింగరేణి జాబు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే 30 గుంటల ఇల్లు అనేది పడతలేదు. మా దగ్గర లేని వాళ్ళ దగ్గర తీసుకొని గుండెలకు పెడతాడు. గవర్నమెంట్ జాబులకు అందరికి ఇచ్చేసి ప్రతి ఒక్క కుల అర్హులు అయిన వారికి సర్టిఫికేట్ అందజేసి మాకు గుంటన్నర భూమి కావాలా, ప్రతి ఒక్కరికి, ప్రతి కులాల ప్రతి ఒక్కరికి గుంటన్నర భూమి కావాలా, మాకు అది రావాలని కోరుతున్నాం.
ఇక్కడ అర్హులైన వాళ్ళకే ఇచ్చినామని కౌశిక్ రెడ్డి అన్నాడు కదా. అనర్హులు కూడా పట్టా సర్టిఫికేట్ లేని వాళ్ళకు కూడా లక్కీ డ్రా చేసి చిట్టి తీసి నెంబర్ ఇచ్చిండు ప్రతి అందరికి. వాళ్ళకి లేకుండా పట్టా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే గుంట నారాయణ కూడా భూమి వస్తుంది. మిగతా వాళ్ళు లేని వాళ్ళకు కూడా సిట్లు వేసి లక్కీ డ్రా తీసి చేసిండు. మొత్తం ఇలా మొత్తం గొడవలు అవుతాయి. మొత్తం ప్రతి ఒక్క కుల వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. దీనికి సరైన నెంబర్ లేదు, సరైన కొలత లేదు. గవర్నమెంట్ ఎంసీ ధర వచ్చి కొలత చేసింది కాదు, ప్రైవేట్ ఎంసీ ధర వచ్చి లేఅవుట్ చేసి 30 గుంట పెట్టి ప్లాట్ వేసిండు. ఈ గందరగోళం ఒకరు గ్రామస్తులు మొత్తం ప్రతి ఒక్క కుల వాళ్ళు కొట్టుకుంటే సమయం దాకా వచ్చింది. కరెక్ట్ అర్హులు అయిన వారికే సర్టిఫికెట్ లబ్ధిదారు ఉన్న వాళ్ళకే గుంటన్నర భూమి పెట్టి కంపల్సరీ ఇలా ఒక్కొక్కరికి సింగరేన్ జాబ్ వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి. మొత్తం సైదాబాద్లో బిల్డింగ్స్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి. అన్ని ఒకే హన్మకొండ వరంగల్ ప్లాట్లు కొన్నారు. మొత్తం బిజినెస్ ధరలాగా సైదాబాద్ ఉన్న సింగరేన్ జాబ్లో కూడా వాళ్ళకి ప్లాట్ వచ్చినాయి. వాళ్ళు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ ఇవ్వడం అర్హులు నానా అర్హులు వాళ్ళకి ఇస్తూ లేదు. వాళ్ళకి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. వాళ్ళకి ఇళ్ళ పట్టాలు లేకుండా లక్కీ డ్రా చేసి నెంబర్ ఇచ్చి మాకు కూడా వచ్చినాయని వాళ్ళు ఇక్కడ కొట్లాడతారు. నెంబర్ చిట్టి లక్కీ డ్రా చేసి చిట్టీలు నెంబర్ ఇచ్చిండు. పట్టా సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి పట్టా సర్టిఫికేట్ రాలేదు. మీకు ఇచ్చిన లక్కీ డ్రా ప్రకారం మీకే ఇచ్చిర్రా? అనర్హులకు కూడా ఇచ్చిర్రు లక్కీ డ్రా ప్రకారం. ప్రతి ఒక్కరికి ప్లాట్లు మొత్తం ఊరు మొత్తం ప్లాట్ డిస్కషన్ పెట్టిండు. లేని దగ్గర ప్లాట్ జాగ తీసి ఉన్నోని పెడతాడు. ఇప్పుడు ఉన్న ప్లాట్లు క్లోజ్ చేసి మనం కంప్లీట్ చేసేసి మాకు గుంటన్నర పెడితే ప్లాట్లు సరిపోతాయి. ఈ ప్లాట్లకు అవకతవకలకు బాధ్యులు ఎవరు? అవకతవకలకు బాధ్యులు సర్పంచ్ గారు మొత్తం వాళ్ళు. మీరు ఒక లేడీస్ మాట్లాడారు, ఊరి కోసం మాట్లాడుతున్నా. మీరు మాట్లాడే ముందు రారా? మీరు మాట్లాడరా? అవసరం లేదా? మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసిరా? కడప జిల్లా ఒంటిమిట్టకు చేరిన బాలరాముడు తిరుమల తిరుపతి నుండి అయోధ్యకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు బాబా పిక్చర్ వారి సంయుక్త నిర్వహణలో నిర్వహించిన పాదయాత్ర ఒంటిమిట్టకు చేరుకుంది. వారు ఏకశిలపై వెలసిన సీతారామ లక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు, బీజేపీ నేత బాలరాజు, శివరాజు, గోశాల ట్రస్ట్ చైర్మన్ దశరథ రాముడు, రాజంపేట పార్లమెంటరీ బీజేపీ నాయకుడు తోట నాగేష్ మరియు రామ భక్తులు పాల్గొన్నారు. ఆర్లగడ్డలో తయారై అయోధ్య దాకా రథయాత్రగా వెళ్తుంది. ఈ రథయాత్ర దాదాపు 25 రోజుల పాటుగా ఉంటుంది. బాల్యంలో శ్రీరామచంద్రుడు ఎట్లా ఉండేవాడో తెలియజెప్పడానికి బాల్యరాముడి విగ్రహం అయోధ్యలో పెట్టిస్తున్నారు. దానా ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం పెట్టిస్తున్నారు. ఇక్కడి నుంచి రథయాత్రగా 25 రోజులు ఎందుకు వెళ్తున్నామంటే ధర్మ ప్రచారం చేస్తూ శ్రీరామ భక్తులకు ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసి వాళ్ళు పునీతులు కావాలని ఆశిస్తూ ఈ రథయాత్ర కొనసాగిస్తుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు ఆళ్ళగడ్డ నుండి అయోధ్యకు ఈ యొక్క బాలరాముని విజయయాత్ర ఈరోజు మన ఒంటిమిట్టైన పుణ్యక్షేత్రం కోదండరామస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. ఓ మహాభక్తులారా, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క బాలరాముని విగ్రహము అయోధ్యలో ప్రతిష్ఠ చేయాలని మన దానా ధర్మ ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఈ యొక్క తెలుగునాడ ప్రతి ఒక్క ఊరు ధర్మ ప్రచారం చేసుకుంటూ ఈ మన బాలరాముని విజయయాత్ర చేస్తున్నారు. ఈ రోజు మన ఒంటిమిట్ట కోదండరామ క్షేత్రానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బంధువులందరికీ నమస్కారాలు. అలాగే ఈ యొక్క దాన ధర్మ ట్రస్ట్ వారు ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు చాలా విజయవంతం చేశారు. అందరికీ జై శ్రీరాముని. నేను దశరథ మహారాజ్ స్వామి ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్మికులు చేస్తున్న 4వ రోజు ధర్నాకు చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకున్న పాపాన లేదు అని అన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అంగన్వాడీ ఆశా వర్కర్లను తీసుకురావడం జరిగిందన్నారు.
మీకు ఏదైతే హామీలను అత్యుత్సాహంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడో వాటిని వెంటనే నెరవేర్చాలని గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఆలోచించండి అని అన్నారు. అంతా కూడా పురుగులు పట్టం, అవి పట్టం, ఈ పట్టం అన్నీ చూపించారు. కానీ మీరు చూపించలాగా బాధపడుతున్నారు, భయపడుతున్నారేమో కానీ అవి ఎలాగోలాగా బయటకు వస్తూనే ఉన్నాయి. మీరు దాసినా దాగటం లేదు. అటువంటి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగారు, ఒక 5 లక్షలు ఇవ్వమని అడిగారు. మీరేం అడిగారు? రిటైర్మెంట్ ఇవాళ మామూలు ఎంప్లాయీస్కి అయితే లక్షలు కోట్లు వస్తున్నాయి. మీరు దాంట్లో అడిగింది కేవలం ఒక 5 లక్షలు అడిగారు. ఇదేమన్నా పెద్ద కష్టమైన పని ఏం కాదు. వేతంలో సగం పెన్షన్ ఇవి అడుగుతున్నారు. ఆ సగం పెన్షన్ విషయంలో కూడా మీరు అడిగినటువంటి న్యాయమైనటువంటి వేతనం ఎంత అడిగారు? 26,000 అడిగారు. ఎందుకు అడిగారు? ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు, మీ పిల్లలు, మీ కుటుంబాలు కూడా నిలబడాలి కదా, బతకాలి కదా. ఒక మనిషి సగటు జీతం అనేది ఒక వ్యక్తి, ఒక కుటుంబం బతకాలన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. పొద్దాక ఎంతవరకు ఈ కమ్యూనిస్టులు లేదా ఇంకొకరు పోరాటం చేస్తారు మన తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంకొక మంచి మాట అడిగారు, రాజకీయ జోక్యం మా మీద తీసుకోవద్దు అని. కరెక్టే. ఈరోజు ఇష్టానుసారంగా నాకు అర్థమైంది రాజకీయ జోక్యం అంటే ఏంటంటే మీరు కాస్త తలాగరేస్తే మీ ఉద్యోగం పక్కకు తీసేయటం, ఇంకొకరిని పెడతాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి క్రీడ. రాజకీయ నాయకుడిగా నిన్ను ప్రజలు ఓటేస్తే నువ్వు నాయకుడు అయ్యావు. మరి నువ్వు నాయకుడు అయ్యావు, నీకు అధికారం వచ్చింది. అధికారం వచ్చిందంటే రోజు ఒక 10 మందిని నాకు అధికారం వస్తే నేను మార్చుకొని ఇంకోటికి అధికారం వస్తే ఇంకోటి మారిస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఇదే కదా రాజకీయ జోక్యం. ప్రధానంగా జోక్యం జరుగుతుంది ఇక్కడే. దానికంటూ ఒక ఫుల్ స్టాప్ పడాలి. న్యాయమైన కోరిక ఇది. వచ్చారు ఈ 4వ రోజుని కూడా వాళ్ళు పట్టించుకోలేదంటే మరి ఈనాడు ఆనాడు ఉందని అది గుర్తు చేస్తున్నాం మీకు అంతే. 52 సంవత్సరాలు ఒక మనిషి పోరాటం చేస్తుంటే ఏం చేస్తుంది అప్పుడున్న గవర్నమెంట్? ఈరోజు 4 రోజుల పాటుగా విధులు మొత్తాన్ని బహిష్కరించి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూర్చుంటే కనీసం క్షేమ కూడా పుట్టినట్టు వాళ్ళకి అనిపించలేదు. కాబట్టి ఇక్కడ ఎవరన్నా నేనుండొచ్చు అధికారంలో, రేపొద్దున ఇంకొకరు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైతే న్యాయమైనటువంటి కోరికలు ఈరోజు మీరు కోరుకున్నారో ఆయన చెప్పిందే, తెలంగాణ కంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పాడు. అలాగే మరి లబ్ధిదారులకు వచ్చిన పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఎంజీఆర్ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంజీఆర్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభ మరియు ఎన్నికల శంకరావం సభకు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు. వేదిక పైన ఉన్న పెద్దలు, 5 మండల అధ్యక్షులు మరియు నా ముందున్న తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానికి కారణాలు 4 ఉన్నాయి. ఆ 4 కారణాలు చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. కానీ పెట్టడానికి గల కారణం ఏంటంటే నా మనసులో ఉన్న భావాలని, ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి మాత్రమే ఈరోజు ఈ సభాపంగం పెట్టింది. అదే కాకుండా మన గౌరవనీయులైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ గారు ముగింపు సభ 20వ తారీఖున అదే భోగాపురం దగ్గర, పోలుపల్లి దగ్గర భూమి పూజ చేశారు. ఆ రోజు నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ రోజు రేపు అంటే 20వ తారీఖు ఉదయం ఇక్కడ 10 గంటలకు మనం అందరూ బయలుదేరి జన సమీకరణ అయ్యి ప్రతి మండలం నుంచి ఎక్కువ మనకు అవసరం లేదు, మండలానికి ఒక బస్సు పంపిస్తున్నాను. మండలానికి ఒక బస్సు నింపి 5 మండలాల నుంచి 5 బస్సులు నింపి మీరు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయితే
పైడి భీమవరం వరంలో భోజనాలు ఏర్పాటు చేస్తాను. అక్కడ మనకు తోట ఉంది, మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి పైడి అందరూ తెలుసు. అక్కడ మంచిగా